దీపిక, మేడం, కుండి పగిలిపోయింది కదా, మొక్క కూడా చచ్చిపోతుంది. పూలు పూసిన ప్రయోజనం లేదు. తీసి బయట పడేసి అంత క్లీన్ చేయి. ఓకే మేడం. మేఘన గారు, మేఘన గారు, ఏమైంది మేఘన గారు? ఎందుకు నాతో మాట్లాడటం లేదు? మేఘన గారు, ప్లీజ్. ఏం జరిగిందో చెప్పండి. ఇంట్లో ఏదైనా గొడవ జరిగిందా? ఎవరైనా నాతో మాట్లాడద్దు అని చెప్పారా? చెప్పండి. ఒకసారి ఏమైందో నాతో చెప్పండి. మళ్ళీ మిమ్మల్ని ట్రబుల్ చేయను. ప్లీజ్ చెప్పండి. ఏదో జరిగింది. నా దగ్గర మీరేదో దాస్తున్నారు. ప్లీజ్ ఆ విషయం ఏంటో చెప్పండి. మనం చేసింది కరెక్ట్ కాదు. మనం చేసిందా? ఏది కరెక్ట్ కాదు? ఏది కరెక్ట్ కాదు. అది మా ఇంట్లో వాళ్ళనే కాదు, మీ అమ్మగారిని కూడా బాధ పెట్టింది. మా అమ్మనా? మా అమ్మ. మనం చేసే పనులు ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు. అది మా ఇంట్లో వాళ్ళనైనా అటు మీ అమ్మగారినైనా ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు. ఇది నిజం. అసలు మా అమ్మ గురించి టాపిక్ ఎందుకు వచ్చింది? ఓహో, అంటే మా అమ్మ మీ ఇంటికి వచ్చిందా? నేను నా పిల్లలు నీతో మాట్లాడడం మీ అమ్మగారికి అసలు ఇష్టం లేదు. మేమెంత దూరం ఉంటే అంత మంచిది. ఆవిడ చెప్పిన దాంట్లో కూడా న్యాయం ఉంది. ఒక్క నిమిషం. మా అమ్మ ఏమైనా మీతో తప్పుగా మాట్లాడిందా? అసలు మా అమ్మ ఎప్పుడు ఏం చేస్తుందో, ఎవరితో ఏం మాట్లాడుతుందో అర్థం కావటం లేదు. చూడండి, తను మాట్లాడిన దానికి నేను సారీ చెప్తున్నాను. సారీ ఎందుకు? ఆవిడేం తప్పుగా మాట్లాడలేదు. నాకెవరి గురించి ఎలాంటి ఇబ్బందులు లేవు. నేనెవరి నుంచి సారీ ఎక్స్పెక్ట్ చేయడం లేదు. అయితే నన్నెందుకు అవాయిడ్ చేస్తున్నారు? ఎందుకు నాతో సరిగ్గా మాట్లాడటం లేదు? చూడండి, మన పెద్దవాళ్ళు మన మీద కొన్ని ఆశలు పెట్టుకుంటారు, కొన్ని నమ్మకాలు పెట్టుకుంటారు. అవి నాశనం చేసే హక్కు మనకి లేదు. మనం ఏ పని చేసినా అది మన కుటుంబాన్ని, కుటుంబంలో ఉన్న వ్యక్తుల్ని ఎవరిని బాధ పెట్టకుండా ఉండాలి. మనం ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటే ఇటు మీకు అటు మా ఫ్యామిలీకి మంచిది. ఎవరి నమ్మకాల్ని మనం డిస్టర్బ్ చేయకూడదు. నాకు పనుంది. మ్యాటర్ ఇంత సీరియస్గా ఉంది అంటే ఏదో పెద్ద ఇష్యూనే జరిగింది. ముందు ముందు నేను చాలా ఫేస్ చేయాల్సి వస్తుందన్నమాట.
నువ్వు ఇలా వచ్చావేంటి? ఏ రాకూడని టైంలో వచ్చానా? నువ్వు ఇంటి నుంచి వచ్చేటప్పుడు లంచ్ బాక్స్ మర్చిపోయావు కదా, అందుకే అది తీసుకుని వచ్చాను. నేను బాక్స్ తెచ్చుకున్నానక్క. అవునా, నాకు తెలీదులే. హలో అండి, నా పేరు ప్రీతి, మేఘన ఫ్రెండ్ని. హీఈస్ నందు, మా స్టార్ రిపోర్టర్. ఓ అలాగా, ప్లీజ్ టు మీట్ యూ. ఏ మనం ఫస్ట్ టైం ఏమైనా కలుస్తున్నావా ప్లీజ్ టు మీట్ యూ అనుకోవడానికి? ఏంటి మేఘనా, నీ సీట్ ఇదేనా? నువ్వు రోజు ఇక్కడే కూర్చుంటావా? అవునక్క. సూపర్, చాలా బాగుంది. ఎక్కడైతే కూర్చోవాలో అక్కడే కూర్చుంటున్నావు. పక్క పక్కనే కూర్చుంటే చూడటానికి చాలా బాగుంది. ఏ మేం పక్క పక్కన కూర్చుంటే మీకేమైనా ప్రాబ్లమా? నాకేం ప్రాబ్లం ఉంటుంది? ఏ ప్రాబ్లం లేదు, చాలా సంతోషంగా ఉంది. అక్క, నా కోసం పని కట్టుకుని మరీ లంచ్ బాక్స్ తెచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. నువ్వింటికి వెళ్ళక్క, నేను ఇంటికి వచ్చాక మాట్లాడుకుందాం. నువ్వు బయలుదేరు. వెళ్తాను. ఇక్కడంతా చూశాను కదా, తప్పకుండా ఇంటికే వెళ్తాను. మొత్తానికి కావలసిన వాళ్ళకి బాగా దగ్గరగానే ఉన్నావు మేఘనా. కాలనీలోనూ ఎదురెదురెళ్ళు, ఇక్కడేమో పక్క పక్క సీట్లు. చాలా బాగా చూసుకుని కూర్చున్నావు. ఏంటి, మీరిద్దరూ ఒకే చోటు ఉంటారా? లేదు, లవర్స్ బాగ్ రోడ్ లో ఉంటాం. ఆ ఏరియా ఇన్స్పెక్టర్ తో మేడం గారికి బాగా పరిచయం ఉంది. వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ కూడా. ఇంకొకసారి కలుస్తారా ఏంటి? ఆ ఎస్ఐ గారు మిమ్మల్ని బాగా కలవరిస్తున్నారంట. ఒకసారి కనిపించలేకపోయారా? ఏంటి తమాషాగా ఉందా? నన్ను చూస్తే నీకు నవ్వులాటగా ఉందా? మిమ్మల్ని చూస్తే ఎవరికైనా అలాగే ఉంటుంది. అవును, అదే ఆ రోజులాగా లడ్డూలు తీసుకుని రాలేదా? లడ్డూలెందుకు? కాలనీలో ఎవరొచ్చినా లడ్డూలు తీసుకొచ్చి పరిచయం చేసుకుంటారు కదా. మరెంత ఆఫీస్కి వస్తూ ఓ కేజీ లడ్డూలు తీసుకురావచ్చు కదా, మీకు మంచి మంచి స్టోరీలు దొరికేవి. స్టోరీలు రాయటం నీ పని, నా పని కాదు. అవునవును, మీ పని కనిపిస్తూనే ఉందిలే. ఎవరు ఏం చేస్తున్నారా అని వెనకాలే తిరిగి సిఐడి ఆఫీసర్లా కూపీ లాగుతూ ఉంటారు కదా. అంటే నేను సిఐడి ఆఫీసర్లా కనిపిస్తున్నానా? ఆ నల్ల కలద్దాలు పెట్టుకొని అలా లవర్స్ పార్క్ దగ్గర నిలబడితే అలాగే కనిపిస్తారులే. ఎందుకలా నవ్వుతారు? అక్క, నువ్వు బయలుదేరు, నేను తర్వాత వస్తాను కదా. పర్వాలేదులే, నీ పన్ను కాని.
నన్ను నీకేమైనా సాయం చేయమంటావా? అవును మేఘన గారు, మీ మ్యాగజైన్లో చాడీలు చెప్పడం ఎలా, మనుషుల మధ్య పుల్లలు పెట్టడం ఎలా అనే ఆర్టికల్ పెట్టి మీ అక్కగారి దగ్గర ఇంటర్వ్యూ తీసుకోండి. మీ మ్యాగజైన్ బంపర్ హిట్ అవుతుంది. ఏమంటారు? ఆదినారాయణ గారు, ఆ పబ్లిషింగ్ ఫైల్ ఈవిడెవరు? అది క్యారేజీల సప్లయర్ సార్. మొన్నటిదాకా ముంబైలో డబ్బా వాళ్ళ గురించి విన్నారు కదా, ఇప్పుడు ఇక్కడ కూడా తయారయ్యారు. మీకేం కావాలో చెప్పండి, మోసుకొని వచ్చేస్తారు. Shut up! నమస్తే సార్, మై సెల్ఫ్ రేణుకా, మేఘనా కో సిస్టర్. నమస్తే. మేఘన గారికి పర్సనల్ సప్లయర్వా? ఆ ఫైల్ పంపించండి. అలాగే సార్. అక్క, ముందు నువ్వు ఇంటికి వెళ్ళు, నేను ఇంటికి వచ్చాక మాట్లాడతాను. నువ్వు బయలుదేరు, పదక్క. బైక్ మీద డ్రాప్ చేయమంటారా? అదే లవర్స్ పార్క్ రోడ్ లో తీసుకెళ్తాను. నీ పని ఇక్కడ కాదు, కాలేకి వస్తావు కదా, అక్కడ చెప్తాను. అక్క నువ్వు రాక్క, రాక్క. పెద్ద సిఐడి ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ కోసం వచ్చింది. ఆ రోజు నిజంగానే కేసులు ఇరికించేస్తే పోయేది. తప్పు చేశాను. హలో, అమ్మా మేఘనా, ఇదిగో అమ్మా నీ శాలరీ. నీ అకౌంట్ ఇంకా అప్డేట్ కాలేదమ్మా. నెక్స్ట్ మంత్ నుంచి డైరెక్ట్గా నీ అకౌంట్లో పడిపోతాయి. అలాగే సార్, థ్యాంక్ యూ. అత్తయ్య, ఇంత పని పాప మీరొక్కరు ఎంతకని చేస్తారు? ఇలా ఇవ్వండి, నేనున్నాను కదా. అలా మీరు కాస్త విశ్రాంతి తీసుకోండి. ఇలా ఇవ్వండి. పర్లేదులేమ్మా. అత్తయ్య, నేను ఆఫీస్కి వెళ్ళి వాళ్ళిద్దరిని గమనించాను కదా. అసలు వాళ్ళిద్దరి గురించి చెప్పాలంటే మాటలు కూడా సరిపోవంటే నమ్మండి అత్తయ్య. మేఘన పక్కనే కూర్చున్నాడత్తయ్య నందుగాడు. ఎంత దగ్గరగా అంటే ఒకరు శ్వాస వదిలితే ఇంకొకరికి వినిపించేస్తుంది. అంతేకాదు, ఒకరికి తేనుపొచ్చిందంటే ఇంకొకరు వాళ్ళేం తిన్నారో కూడా చెప్పేయచ్చు. అంత దగ్గరగా కూర్చున్నారు. అరే, ఇంట్లో ఇంత గొడవైంది, ఒక పద్ధతిగా జాగ్రత్తగా ఉండాలి అనే ఆలోచన కూడా లేదత్తయ్యా. అసలు ఏం మనుషులు ఏంటో అత్తయ్య, నాకైతే కంపరం ఎత్తిందనుకోండి. ఆ ఆఫీసులో ఇంకొకతుంది అత్తయ్య, అదైతే వాళ్ళిద్దరినీ మొగుడు పెళ్ళాలన్నట్టుగానే చూస్తుంది. మేఘన నందుకి భార్య అయినట్లు,
తను వాడికి మరదలైనట్లు మాట్లాడుతుంది. అవన్నీ అక్కడ చూసి అసలు నాకు ఒళ్ళు మండిపోతుంది తెలుసా? రేణు, ఎవరి గురించి రేణు అంత ఉత్సాహంగా చెప్తున్నా? అదే అదే ఎవరి గురించి అంటే అదే కుమారి ఉంది కదా, నా ఫ్రెండ్ కుమారి, దాని గురించి మాట్లాడుకుంటున్నాము. మరి మొగుడు పెళ్ళాలు మరదలు అంటూ ఏదేదో చెప్తున్నావు. మొగుడు పెళ్ళాలు ఎవరు, మరదలెవరు? కుమారి గురించైతే కాదు అనిపిస్తుందే. దీని దుంపత్తేగా, దీనికి పావుచెవులున్నాయి. ఎంత నెమ్మదిగా చెప్పినా వినేసింది. ఎంతైనా నువ్వు కాస్త ఆ కుమారి సావాసం తగ్గించడం మంచిది. దానికి పని పాట ఉండదు. పొద్దస్తమానం దానికి ఎదురింటి వాళ్ల ముచ్చట్లు, పక్కింటి వాళ్ల ముచ్చట్లే కావాలి. నీకు ఈ మధ్యన అవి బాగా అలవాటవుతున్నాయి. చూసుకో మరి. అది నిత్య, అందరూ రండి. మీ అందరి కోసం ఏం తెచ్చానో చూడండి. రండి రండి. ఏంటి మేఘనా, ఏంటి విషయం? ఇవాళ నాకు శాలరీ వచ్చింది పిన్ని. అందరికీ ఏదో నా సంతోషం కొద్దీ గిఫ్ట్స్ తీసుకొచ్చాను. అది ఇవిగో నీకోసం కలర్ పెన్సిల్స్, డ్రాయింగ్ బుక్. హాయ్, తీసుకో. చాలా బాగున్నాయమ్మా. నిత్య, ఇదిగో నీకోసం టెడ్డీ బేర్. వావ్, థ్యాంక్ యూ అమ్మా. అక్క, ఇదిగో టీ షర్ట్ మన తరుణ్ కోసం తీసుకొచ్చాను. అత్తయ్య, ఇదిగోండి మీకోసం ఈ సారీ తీసుకొచ్చాను. అత్తయ్య, మీకు ఈ కనకాంబరం రంగు అంటే చాలా ఇష్టం కదా, అందుకే మీకు తెచ్చాను. తీసుకోండి అత్తయ్య. పిన్ని, ఇవిగో నీకోసం లిప్స్టిక్స్, మేకప్ సామాన్లు. ఇందులో అన్ని షేడ్స్ ఉన్నాయి. అవునా? ఎంత ఆనందంగా ఉందో. చాలా బాగున్నాయి మేఘనా. అది మనం వెళ్ళి కలర్స్ చేసుకుందాం పద. అలాగే అక్క, పద. అక్క, ఇవిగో నీకోసం ఈ హై హీల్స్ చెప్పులు తీసుకొచ్చాను. బావగారు, ఇదిగోండి మీకోసం మంచి బ్రాండెడ్ షర్ట్, టై తీసుకొచ్చాను. చూడండి ఎలా ఉందో. మామయ్య గారు, మీకోసం ఏం తీసుకొచ్చానో చూడండి. ఇటాలియన్ లెదర్ చెప్పులు. మీకు గుర్తుందా మామయ్య గారు, అమర్ కూడా మీకోసం ఇలాంటి చెప్పులే తీసుకొచ్చేవారు. పోనీలే, కనీసం అమర్ జ్ఞాపకాల్లో ఇదైనా గుర్తుపెట్టుకున్నావు. ఏది గుర్తున్నా గుర్తు లేకపోయినా వాళ్ళ నాన్న విషయంలో వాడికి ఏది ఇష్టమో అదైనా గుర్తుపెట్టుకున్నావు. నీ సంపాదనతో తెచ్చేవి ఏవి నాకు అవసరం లేదు. ఇంకెప్పుడు ఇలాంటివి తీసుకురాకు మేఘనా. నాకు
కూడా నీ గిఫ్ట్లేం అవసరం లేదులే మేఘనా. అయినా మంచి పనులు చేసి ఎలాంటివిస్తే ఆనందంగా తీసుకుంటాం కానీ చెడ్డ పనులు చేసి మనుషుల్ని బొట్టలో వేసుకోవడానికి ఇస్తే ఎవరు మాత్రం ఎందుకు తీసుకుంటారు? ఇదిగో ఎందుకు నాతో మాట్లాడటం మానేశారు? దయచేసి చెప్పండి. ఉదయం నుంచి చూస్తున్నాను. నన్నెందుకు అవాయిడ్ చేస్తున్నారు? ఏం మాట్లాడడానికైనా ఇది టైం కాదు, తర్వాత మాట్లాడతాం. మేఘన గారు, హలో మేడం, ఈ రోడ్డు మీ బాబు గడ వేయించాడు అనుకుంటున్నావా? ఏం కూసారా? ఏం కూసావు? అసలు ఎవరి గురించి మాట్లాడుతున్నావు ఇదంతా? ఇంకెవరి గురించి? ఆ నందు గురించి. తనేం చేశాడు? నన్ను ప్రేమిస్తున్నాడు.